ఆమ్లా పికిల్ ఫ్రెష్ బ్యాచ్ అయితే రెడీ అయిపోతుంది. ఎవరికైనా కావాలంటే వెంటనే ఆర్డర్ చేసేసుకోండి. ఇలా చెప్పాలని నాకు ఎప్పటి నుంచో ఆశ, ఇప్పటికి నెరవేరింది. అంటే నువ్వు కూడా పికిల్స్ బిజినెస్? లేదు లేదు లేదు, మనకు అంత సీన్ లేదు. ఇప్పుడు చేసిన కూర మళ్ళీ ఒక గంట తర్వాత సేమ్ ప్రాసెస్ లో చేసినా కూడా సేమ్ టేస్ట్ రాదు నాకు. ఇంకా ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేశాను అనుకోండి, చేయడానికి నేనెన్ని తంటాలు పడతానో తెలియదు కానీ తినడానికి మాత్రం మీరు తంటాలు పడాల్సి వస్తుంది. మరి తతంగం అంతా ఏంటంటే చెప్తా నెక్స్ట్ కమింగ్ వీడియోస్ లో. ఇది ఉసిరికాయ పచ్చడి పార్ట్ 1. ఫస్ట్ ఉసిరికాయలు కడిగి తుడుచుకొని ఆరబెట్టేసుకోవాలి. ఆ తర్వాత 2 కేజీల ఉసిరికాయలకి 300 గ్రాముల చింతపండు మరిగే నీళ్ళలో వేసి నానబెట్టుకుని చింతపండు గుజ్జు తీసి చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. చింతపండు ఉడికే గ్యాప్ లో 1 టీ గ్లాస్ ఆవాలు, 1/2 టీ గ్లాస్ మెంతులు దోరగా ఫ్రై చేసుకుని మిక్సీ బట్టి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ కడాయిలో 1 లీటర్ వేరుశనగ నూనె వేసుకుని మనం తుడిచి పెట్టుకున్న ఉసిరికాయలు ఏవైతే ఉన్నాయో అవి ఆయిల్లో వేసుకుని దోరగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసేసి ఆ కాగిన నూనెలో ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకుని ఫ్రై చేసేసుకోవాలి. పాయింట్ బి నోటెడ్, స్టవ్ ఆఫ్ చేసుకుని తాలింపు వేసుకోవాలి. తాలింపు చల్లారేంత వరకు ఖాళీ కాబట్టి వెల్లుల్లి అన్ని పీల్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇవన్నీ కలిపి పార్ట్ 2 లో పచ్చడి చూపిస్తా, అంతవరకు వెయిట్ చేయాలి మరి.